హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రచించిన శృతి మించితే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్ ఆండాలమ్మ గారు, నేనొచ్చాను. మార్నింగ్ వాక్ నుండి తిరిగొచ్చిన సీతాపతి భార్యని గట్టిగా పిలిచాడు. లోపల నుంచి ఉలుకు పలుకు లేదు. సీతాపతికి సరదాగా ఉంది. అతనంతే, భార్యని ఉడికించాలనుకున్నప్పుడల్లా ఎక్కడెక్కడి పేర్లో పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఆవిడ ఎంత ఉడుక్కుంటే అతనికి అంత సంబరం. ఓహో, ఓరుగల్లు వరాలమ్మా, నేను వచ్చాను. మరి కాస్త గట్టిగా అరిచాడు. హడావిడిగా వచ్చింది సీతాపతి భార్య సీత. సీతను పెళ్లి చేసుకుని సీతాపతి అన్న పేరుని సార్థకం చేసుకున్నాడు సీతాపతి. ఆమె గీచిన గీటు దాటడు. పెట్టింది తిని చెప్పినట్లు మసులుకుంటాడు. చెప్పుకోదగ్గ సతీవ్రతుడు. అలాగని సీత ఏమీ గయ్యాలి కాదు. సీతాపతి అంటే సీతకి చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, భక్తి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ముందసలు భర్త గురించి ఆలోచించిన తర్వాతే తన గురించి ఆలోచిస్తుంది సీత. అంతటి పతివ్రత మా తల్లి. అందుకే భర్త సరదాగా సహస్రనామాలతో పిలిచినా ఆ సమయంలో ఉడుక్కుంటుందే తప్పితే అతని సేవల్లో ఏమాత్రం ఏ విధమైన లోటు చేయదు. అసలు చుట్టుపక్కలందరిలో ఆదర్శ దంపతులని వీళ్ళకి మంచి పేరుంది. అందుకే సీతాపతి రకరకాలుగా సంబోధిస్తున్నా తన కర్తవ్యాన్ని మటుకు ఖచ్చితంగా అమలుపరుస్తూ అతని చేతికి గ్లాస్ అందించింది సీత. అందులో ఉన్న ద్రవ పదార్థం చూసి తెల్లబోయాడు సీతాపతి. ఇదేమిటి, కాఫీకి బదులు ఇవేవో నీళ్ళిచ్చావేమిటి అని అడిగాడు. అవేమీ ఒట్టి నీళ్లు కాదు, నిమ్మరసం తేనె అంది సీత గంభీరంగా. ఈ నీళ్ళెందుకు నాకు, కాస్త కాఫీ ఇయ్యి, తొందరగా బయలుదేరాలి అన్నాడు. మీరు కాఫీ తాగకూడదు. మార్నింగ్ వాక్ నుంచి వచ్చాక నిమ్మరసం తేనె కలిపి నీళ్లు తాగితే చాలా మంచిదట. ఎవరు చెప్పారు? విసుక్కున్నాడు సీతాపతి. ఒకరు చెప్పాలా? పుస్తకాల్లో రాస్తున్నారుగా. ఆహా, తమరు మెడికల్ జర్నల్స్ ఎప్పటి నుంచి చదువుతున్నారు సరస్వతి గారు? వెటకారంగా అన్నాడు. ప్రత్యేకంగా అవే చదవాలా? ఏ మ్యాగజైన్ చదివినా వాటిలో ఒక పేజీ అంతా ఆరోగ్య సూత్రాలే ఉంటాయి. ఏమిటి, అందర్నీ కాఫీ మానేసి నిమ్మకాయ నీళ్ళు తాగమనా? అందరినీ ఏం కాదు, నీలాగా 40 ఏళ్లు దాటిన వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే కదా దుర్గాదేవి పట్టుబట్టి మార్నింగ్ వాక్కి పంపుతున్నావు. ఆ మార్నింగ్ వాక్ అయ్యాక గుండెల్ని నీరసపరిచే ఆ పాడు కాఫీ కన్నా ఈ నిమ్మరసం ఎంతో మంచిది. మీకెందుకు, మీరూరుకోండి. నేను కాస్తో కూస్తో చదువుకున్నదాన్నే కదా. మీ ఆరోగ్యం గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. సీతాపతికి గాబరా లాంటిది వచ్చింది. శాంతించి చాముండేశ్వరి, అయినా నా ఆరోగ్యానికి ఏమొచ్చిందో ఇప్పుడు చెప్పు. గుండులా ఉన్నాను. తనను చూసుకుని తనే మురిసిపోయాడు. చాలండి, మీ దృష్టి మీకే తగిలేను. పైకి గుండెలా కనిపించినంత మాత్రాన లోపల గుండె నీరసంగా లేదని ఏమిటి నమ్మకం? 40 ఏళ్లు దాటాక హార్ట్అటాక్లు ఎప్పుడైనా రావచ్చుట. చాలా మంది డాక్టర్లు హెచ్చరిస్తున్నారు తెలుసా? తన పరిజ్ఞానం సగర్వంగా బయటపెట్టింది సీత. అయ్య బాబోయ్, నువ్వింతమంది డాక్టర్లు ఎప్పుడు కలిసావు జగన్మాత? ఆందోళనగా అడిగాడు. సీతాపతి అమాయకత్వానికి సీత జాలిపడింది. అసలు ఈ మధ్య కొన్ని హాస్పిటల్లో కొన్ని సీజన్స్ లో టెస్టులు చేయించుకుందుకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ఒక్క గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఏడాది పాటు ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు. ఈయనకి ఇవన్నీ ఎందుకు పట్టవో అనుకుంది. ఈ మాత్రం తెలియడానికి డాక్టర్లు కూడా ఎందుకండి? ఏ వీక్లీ చూసినా, ఏ మంత్లీ చదివినా తెలుగులో, ఇంగ్లీష్లో, రేడియోల్లో, టీవీల్లో అన్ని చోట్ల ఈ డాక్టర్ల సలహాలే కదా. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎదిగే పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలో అన్నీ అందులో ఉంటాయి తెలుసా? అంతేకాకుండా 40వ ఒడిలో పడినప్పటి నుంచి మనం మన ఆహారపు అలవాట్ల గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్నీ వివరిస్తారు తెలుసా? ఉత్సాహంగా చెప్పింది సీత. సీతాపతి గుండె గొంతులోకి వచ్చింది. ఆ 40 ఏళ్లు రాగానే కొవ్వు పదార్థాలు తినడం బాగా తగ్గించేయాలి. వేపుళ్ళు, నూనె పదార్థాలు తినకూడదు. ఇంకా ఆకుకూరలు ఎక్కువ తినాలి. మళ్లీ పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి చెబుతూ ఒక్కొక్క వేలు మడుస్తున్న సీత ఎదురుగా చూస్తే అక్కడ సీతాపతి లేడు. భార్యతో వాదించడం అన్నది అతడు ఇష్టపడని విషయం. అందుకే బాత్రూంలో దూరి తలుపేసుకుని తన్ను తాను విజయవంతంగా రక్షించుకున్నాడు. తియ్యటి ప్రేమైనా సరే ఎక్కువైతే వెగటొస్తుంది. శృతి మించింది ఏదైనా సరే అభాసు పాలు అవుతుంది. ఈ దంపతుల విషయంలోనూ అదే జరిగింది. సీతాపతి మీద సీతకు గల విపరీతమైన ప్రేమ ఆమెను వివసురాల్ని చేసింది.
అతనికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ గురించి సీత మరింత జాగ్రత్తగా డాక్టర్ల సలహాలు వింది, చూసింది, చదివింది కూడా. అవన్నీ విజయవంతంగా సీతాపతి మీద ప్రయోగించింది. పాపం సీతాపతి భార్యకు తన మీద గల ప్రేమను కాదనలేడు, అలాగని ఆకలికి ఆగనూ లేడు. మధ్య మార్గం కనిపెట్టాడు. అదేమిటో, సీత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఆమె భయపడినంత అయింది. సీతాపతికి కడుపులో గ్యాస్ ఫామ్ అయింది, మంట మొదలుపెట్టింది. అలవాటైన భోజనం పడకపోవటంతో నీరసం మొదలైంది. నీరసానికి గుర్తుగా కాళ్ళు చేతులు దడదడలాడటం, విపరీతంగా కాళ్ళు లాగుతుండటం అన్నీ మొదలయ్యాయి. డాక్టర్లని అడిగితే నరాల నిస్సత్తుగా తేల్చారు. సీత హడలిపోయింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించి అన్ని రకాల టెస్టులు చేయించింది. వేలకి వేల డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టింది. కనపడ్డ వాళ్ళందరికీ అతని రిపోర్ట్లు చూపించి సలహాలు అడిగింది. ఇక్కడ కూడా సీత అల్లోపతిని, ఆయుర్వేదాన్ని, హోమియోపతిని సమానంగా ఆదరించింది. ప్రతి ఒక్కరి సలహాలను తీసుకుంది, తప్పక పాటించింది. మరింక టెన్షన్ తట్టుకోలేక విజయవాడలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న అన్నగారు శేఖరంను పట్టుకొని హైదరాబాద్ రప్పించింది. అన్నగారిని చూడగానే బోరున ఏడ్చేసి తన భారాన్ని దించుకుంది సీత. శేఖరం రిపోర్ట్లని జాగ్రత్తగా పరిశీలించాడు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక ఆనవాయితీగా ప్రతి చిన్న టెస్టులు చేస్తారు వాళ్ళు. అవన్నీ చూసి భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. బావగారి రిపోర్ట్లన్నీ క్లీన్గానే ఉన్నాయి కదమ్మా, మరి నన్నెందుకు అర్జెంటుగా రమ్మన్నావు అడిగాడు. డాక్టర్ అయ్యిండు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? ఆయనకు ప్రమాదకరమైన జబ్బేదో లేకపోతే ఇన్ని టెస్టులు చేస్తారా? ఒకవేళ ఆపరేషన్ అది అవసరమైతే నువ్వు దగ్గరుంటావని రమ్మన్నాను, అదే తప్పేనా? నిష్ఠూరంగా అంది సీత. ఏంటి జగజ్జనని, నాకేదో జబ్బంటూ వచ్చేస్తే నువ్వు వీర లెవెల్లో సేవలు చేసేసి పతివ్రతల లిస్టులోకి ఎక్కేద్దామనా? జోక్ చేశాడు సీతాపతి భార్యని. ఈసారి నిజంగానే ఉడుక్కుంది సీత. సీత, నువ్వు ముందు స్థిమితపడు, బావగారిని నేను కనుక్కుంటాను కదా. ఏమండి బావగారు, ఏమిటసలు మీ కంప్లైంటు? తలనొప్ప, కడుపు నొప్ప, కడుపులో మంట, అజీర్ణమా అడిగాడు. మీ చెల్లెలు పడే గాబరా తప్పితే మరి నాకే కంప్లైంట్ లేదోయ్ బామ్మర్ది, ధీమాగా చెప్పాడు. నాదా గాబరా? మొన్న రాత్రంతా కడుపులో నొప్పిని మెలికలు తిరిగిపోలేదు, నిన్నంతా కడుపులో వికారంగా ఉందని అభోజనంగా పడుకోలేదు నిలదీసింది సీత భర్తని. సీతాపతి తడబడ్డాడు. అంటే మొన్న కడుపులో మంటొచ్చిందంటే కారణం ఉంది మరి. నిన్నైతే బయట హోటల్లో భోంచేసొచ్చాను, ఇంటికొచ్చాక బయట తిన్నానంటే సీత బాధపడుతుందని కడుపులో వికారంగా ఉందని అన్నాను. మరి మొన్న కడుపులో మంటకి కారణం వదలదలుచుకోలేదు సీత. మొన్న మరి హోటళ్లన్నీ బంద్, ఆకలికి ఆగలేక ఇంకా రోడ్డు పక్కన మిర్చి బజ్జీలు ఎక్కువగా తినేశాను, అందుకే కడుపులో మంట. సీత కళ్ళనీళ్ళ పర్యంతమైంది. శేఖరం ఆరా తీశాడు. బావగారు, ఆకలి ఆకలి అంటున్నారు, ఇంట్లో సీత వంట చేయడం లేదా అని అడిగాడు. చెయ్యకేమరా, నాకు ప్రొద్దుగోకుతూ ఆయన భోజనం గురించి ప్లాన్ చేయడానికి సరిపోతుంది. నిజం చెప్పింది సీత. సీతాపతి మరి దాచుకోలేకపోయాడు. ప్రొద్దుగూకులు ప్లాన్ చేయడానికి సరిపోతుంది, కానీ తయారు చేయడానికి కాదు. ఆకలితో కరకరమంటూ కంచం ముందు కూర్చుంటే నీళ్లు కారుతున్న కూరలు, అట్టముక్కల్లాంటి రొట్టెలు కంచంలో ప్రత్యక్షం. లంచ్ టైంలో బాక్స్ ఊపితే 2 వెల్లుల్లి రేఖలు, 4 ముల్లంగి ముక్కలు, 1 అరటిపండు ఉంటాయి అందులో. ఆఖరికి కమ్మటి కాఫీకి కూడా నోచుకోలేదు నేను. సీతకీసారి ఏడుపొచ్చేసింది. అవునండి, మీకు అలానే ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ గుండె టక్కుని ఎక్కడ ఆగిపోకూడదని పుస్తకాలన్నీ చదివి, రేడియో విని, టీవీ చూసి సరిగ్గా సమతులమైన ఆహారాన్ని తయారు చేసి పెడుతుంటే అవి తినడం మానేసి రోడ్డు మీద ప్రతి చెత్త తిని లేని రోగాలని తెచ్చుకొని నా మీద విరుచుకుపడండి. శేఖరానికి కేసు అర్థమైపోయింది. పతిదేవుని మీద గల విపరీతమైన ప్రేమతో సీత కొన్ని బేసిక్ థింగ్స్ మర్చిపోయింది. డాక్టర్లు చెప్పిన సలహాలన్నీ సరైనవే, కానీ దాన్ని తనకి అన్వయించుకోవడంలోనే సీత తప్పటడుగు వేసింది. సహజంగా సీతాపతి తిండి పుష్టి కలవాడు. అతను పట్నంలో చదువుకున్న నాళ్ళు వాళ్ళమ్మ కాంతం గారు పల్లెటూరి కాపురం ఎత్తిపెట్టి కొడుకు దగ్గరుండి వెచ్చవెచ్చగా వండి పెట్టేది. పెళ్ళయ్యాక మరి సీత కూడా అతని ఇష్టాలు తెలుసుకొని మామూలు కూరలు కాకుండా చపాతీలు, మసాలా కూరలు నేర్చుకొని మరీ చేసి పెట్టేది. అసలు అతని స్వభావం ఏమిటంటే పప్పు, కూర, పచ్చడి, పులుసు ఇలా అన్ని ఆదరవులు వేసి
సీత కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు కూడా పెరుగన్నం చివరిలో ఉండగానే మధ్యాహ్నం టిఫిన్ ఏం చేస్తున్నావోయ్ అన్నపూర్ణ అని అడిగే తత్వం. మధ్యాహ్నం రుచిరుచిగా టిఫిను, రాత్రి మళ్ళీ వెరైటీ కూరలతో చపాతీలు, ఇవన్నీ కాక మధ్య మధ్యలో పానీయాల్లాంటివి ఉండనే ఉన్నాయి. అటువంటి సీతాపతిని ఒక్కసారిగా అజీర్తి రోగికి పెట్టినట్లు డైట్లో పెట్టేసింది సీత. తట్టుకోలేకపోయాడు అతను. సీతతో వాదించలేడు, అలాగని ఆకలికి తట్టుకోలేడు. ఇంకేం చేస్తాడు మరి? మధ్య మార్గం ఒక్కటే, అదే బయట హోటల్లో తినడం. ఆ పనే చేశాడు. అసలే దొంగతనంగా తింటున్నాడన్న బాధ, అదీ కాక టైము అది చూసుకోకుండా ఏది ఎక్కడ దొరికితే అది తినడం, ఇవన్నీ కలిపి సీతాపతి మీద ప్రభావం చూపెట్టాయి. మరిగించిన ఇరానీ టీ కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. కాగి ఉన్న నూనెలో వేయించిన సమోసాలు వాటి ప్రభావం చూపెట్టాయి. వండినది ఏ కూర కూడా తెలుసుకోలేని కూరలు కడుపులో గుడగుడమన్నాయి. ఉడకని అన్నం, కాలిన రొట్టెలు అతన్ని అల్లరి పెట్టాయి. ఫలితం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే కడుపు పాడైంది, జీర్ణక్రియ దెబ్బతింది. కక్కలేక మింగలేక సతమతమయ్యాడు. సీతాపతి మీద సీతకు గల ప్రేమే హాస్పిటల్ చుట్టూ తిరిగి టెస్టులు చేయించుకొని రిపోర్టులు తీసుకోవడం దాకా వచ్చింది. ఆ ప్రేమ ఎంత మితిమీరిపోయిందంటే ఆఖరికి సీతాపతికి ఆపరేషన్ అనివార్యం అనే ఆలోచన కూడా వచ్చేటంత వరకు పోయింది. ఇది వరకు ఊళ్లలో సూదిమందు ఇచ్చిన డాక్టరే గొప్పగా చలామణి అయ్యేవాడు. ఇప్పుడు సీత వంటి మిడిమిడి జ్ఞానం కలవారికి ఆపరేషన్ అనే మాట అలా అనిపిస్తోంది. పాపం సీతాపతి భార్య మీద గల ప్రేమతో ఆమె మాటను కాదనలేక ఒంటికి తెచ్చుకున్నాడు. ఇదంతా వివరంగా శేఖరం సీతకి నచ్చ చెప్పాడు. ఆమెకు ఇంకా బాగా అర్థం కావడానికి వాళ్ల పెదనాన్న కూతురు రమ విషయం కూడా ఉదాహరించాడు. రమకేమైందిరా? అది కడుపుతో ఉంది కదా, కులాసాగా ఉందా అని అడిగింది ఆతృతగా. నీకు చెల్లెలే కదా అది, కడుపుతో ఉన్నావు కనుక ఆకుకూరలు బాగా తినమని డాక్టర్లు సలహా ఇచ్చారట. అదేమో ఇంకా పప్పులు కూరలు తినడం మానేసి ప్రొద్దుగూకులు, పాలకూర, తోటకూర, పుదీనా లాంటివి మాత్రమే తినడం మొదలుపెట్టింది. ఒట్టి ఆకుకూరలు మాత్రమే తింటే ఏమవుతుంది? నీరసం, లో బీపీ వచ్చేశాయి. మళ్లీ దాన్ని నార్మల్ కండిషన్కి తీసుకురావటానికి నెల్లాళ్లు పట్టింది. అందుకని ఓ సీతమ్మ తల్లి, బావగారికి మామూలుగా ఆయన ఎప్పుడు చేసే భోజనం పెట్టు. నూనె పదార్థాలు ఎక్కువ తినవద్దంటే అసలు నూనె వాడకుండా కూరలు ఉడకపెట్టుకుని తినకూడదు. కాఫీ కన్నా పళ్ళరసం మంచిదంటే పూర్తిగా కాఫీ మానేయడము కాదు. అలవాటైన మోతాదు మించకుండా 1 కప్పు కాఫీ తాగడంలో ఏమీ తప్పులేదు. బావగారికి అలవాటైన భోజనం ఆయనకి పెట్టు. ఏది అతి మటుకు పనికిరాదు. శేఖరం మాటలు సీతాపతికి అమృతం గురికిలే అయ్యాయి. ఓ కాశీ విశాలాక్షి, అసలు నువ్వు ఈ డాక్టర్ సలహా పాటిస్తే బాగుంటుందేమో. సీతకి కళ్ళ నిలపర్యంతమైంది. తన మిడిమిడి జ్ఞానంతో భర్తనంత హింసకు గురి చేసిందో తలుచుకుని బాధపడింది. ఎంత పాపిష్టిదాన్నండి, మిమ్మల్ని ఇంతకాలం ఎంత బాధ పెట్టానో. నిజాయితీగా పశ్చాత్తాపడింది సీత. అంటే ఇవాళ మేము ముష్టాన్న భోజనం ఆశించవచ్చా ఆంధ్రమాత? ధైర్యం చేశాడు సీతాపతి. శేఖరం అడ్డుకున్నాడు. మా అపర దయాసాగరి, ఆగు తల్లి. ఇన్నాళ్ళు నువ్వు మార్చిన పాపానికి బావగారి పేగులు అంటుకుపోయాయి. ఒక్కసారిగా నువ్వు బొబ్బట్లు, గారులు పెట్టడం మొదలుపెట్టావంటే డేంజర్. చూడు తల్లి, ఏదైనా సరే శృతి మించకూడదు. అది పతిదేవుని మీద ప్రేమైనా సరే, భోజనమైనా సరే అన్నాడు శేఖరం సీతని ఉడికిస్తూ. కాని ఈసారి సీత ఉడుక్కోలేదు. ఇంకా తనలాంటి వారు ఈ ఆంధ్రదేశంలో ఎంతమంది ఉండి ఉండొచ్చో తార్కికంగా ఆలోచించడం మొదలుపెట్టింది సీత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.